బకాయిలు 2,000 కోట్లు విడుదల. రిటైర్ ఉద్యోగులకు శుభవార్త. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న వారి బిల్లుల బకాయిలు 2,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రిటైర్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి వచ్చే 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడతగా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కలు ఎవరైతే ఉన్నారో ఈయనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2,000 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నిధులతో రిటైర్ ఉద్యోగులకు సంబంధించిన కొన్ని కీలకమైన బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు మొత్తంగా వారి జీపీఎఫ్ బకాయిలు 2025 మే నెలాఖరు వరకు పెండింగ్లో ఉన్న కమ్యూటేటెడ్ బకాయిల చెల్లింపులు పూర్తయ్యాయి. మిగిలిన 4,000 కోట్లను కూడా నిర్ణీత గడువులోగా విడుదలకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది. ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో అమలు చేసి చూపిస్తామని తెలిపారు. ఉద్యోగుల దీర్ఘకాలిక బకాయిలన్నీ కూడా చెల్లించడానికి పక్కా కార్యాచరణతో చర్యలు అయితే తీసుకుంటున్నట్లు తెలిపారనమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి 2,000 కోట్లు ఇచ్చారు. మళ్ళీ 4,000 కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నామని చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని